1999 నుంచి మాజీ సైనికుల సమస్యల మీద నిరంతరంగా పోరాడుతూ కనీసం దేశానికి సేవలు చేసి బతికొచ్చిన వాళ్ళు ఈ మాజీ సైనికులు. వాళ్ళను కనీసం రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగైనా పట్టించుకొని వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఏంటో తెలుసుకొని సైనిక డైరెక్టరేటు మెడలోంచి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ల ద్వారా అందించాల్సిన వెల్ఫేర్లు బోలెడని ఉన్నా ఎవరు పట్టించుకోకపోవటం వల్ల సైనికులు, చనిపోయిన సైనికుల కుటుంబాల్లో వితంతువులు ఎవరు చెప్పుకోవాలనో తెలియక వాళ్ళ బాధలు పడుతూ కొంతమంది భిక్షాటన చేసుకుంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గేమన్నా ఉండాలి. నేనంటుండా సైనికుల పరంగా 99లో స్థాపించిన సంఘం ఈరోజు 2022కు వచ్చిన 20 సంవత్సరాల్లో చెయ్యని ఉద్యమము లేదు. అటువంటి చేసినా కూడా పట్టించుకోలేదు. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు మారుతాపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వస్తాపోయినాయి. పోయినప్పుడల్లా వాళ్ళకు విజ్ఞప్తి చేయంగా ఓకే చూస్తాం చేస్తాం అన్నోళ్ళే కానీ చూసిన పాపాన పోలే. కొన్ని సైనికులు ఒకటిగా కలిసి వాళ్ళ ఆఫీసుల మీద పడి మాకెందుకు ఇవ్వరు అని అడుగుతారనుకుంటే ఈ సైనికులలో కూడా ఒక ఐకమత్య లోపం వల్ల వీళ్ళు కదిలి వాళ్ళని ప్రశ్నించకపోవటం వల్ల ఈ ప్రభుత్వాలు, అధికారులు అంతా ఇదేంటంటే అధికారులు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయినాయి. వీటిని కంట్రోల్ చేయాలి అంటే సైనికుల ఐకమత్యం ఒకటి. 2001లో మాకు 46 ఎకరాలు 514 మందికి అప్పటి కలెక్టర్ రంగారెడ్డి అజయ్ జైన్ కేటాయించిండు. దాన్ని ఇవ్వకపోవటం వల్ల హైకోర్టుకు పోతే హైకోర్టు జస్టిస్ వివిఎస్ రావు గారు స్పందిస్తూ ప్రతి మనిషికి 514 మందికి 150 గజాలకు ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చిండు. ఆదేశాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, సర్వేర్లు అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి చూసి నిమ్మకు నీరెత్తినట్టు చూసి సున్నట్టు ఉండిపోవటం అటనే ఉండిపోయింది. నేను నిరంతరంగా పోరాడుతుంటే నాకు 1కి 5 మాటలు జైలుకు పంపారు. ఏదో ఒక కారణాలు చెప్తూ నన్ను ఇరకాటంలో పెట్టి జైలుకు పంపారు. జైలు నుంచి బయటపడటానికి నా ఉన్న ఆస్తులు కరిగిపోయాయి. ఏదంటే ఏదో 2-3 ఫ్లాట్లు ఉండే, ఆ ఫ్లాట్లను అమ్ముకొని దానికి పెట్టాల్సి వచ్చింది. అంటే నేను అనటం ఏంటంటే ప్రభుత్వాలు కొంతకన్నా లేకపోవటం దురదృష్టం. తర్వాత ఈ మధ్యకాలంలో నేను చీఫ్ జస్టిస్ తెలంగాణకు నేను లెటర్ పెట్టిన, అయ్యా మా భూములు 5,977 ఎకరాల 3 గుంటల భూమి సైనికులు బ్రిటిష్ వాళ్ళు ఆనాడు యుద్ధ విన్యాసాలకు ఉపయోగానికి గాను రైతుల నుంచి పర్చేజ్ చేసిన ల్యాండ్ అది. దాంట్లో సరే వాళ్ళు ఉన్నంత వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఉపయోగించుకొని మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు వాళ్ళు ఈ భారతదేశాన్ని వదలటం జరిగింది. వదులుతూ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఇది సైనికుల భూమి, ఇది సైనికులకు వ్యవసాయం చేసుకొని కనీసం దినుబండారాలు వ్యవసాయం ద్వారా ఉత్పాదన చేసుకొని బతకాలి. బతికేందుకు అట్లాంటి వాళ్లకు 5 ఎకరాలు డ్రై ల్యాండ్ ఇవ్వండి. అదేవిధంగా వెట్లాండ్ వ్యవసాయ భూములు ఎక్కడైనా ఉండుంటే ఈ 6,000 ఎకరాల లోపల వాళ్లకు 2.5 ఎకరం వెట్లాండ్ ఇవ్వండి అంటూ ఒక జీవో పాస్ చేసి ఇచ్చిపోవటం జరిగింది. దాన్ని ఇస్తూ కంటోన్మెంట్ బోర్డు సిఈఓకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయ్యా ఇది సైనికులకు అదొక కమిటీని వేసి వాళ్ళకు అప్పచెప్పేలాగున ఆదేశాలు ఇవ్వండి అని. ఆ విధంగా వస్తున్న కాలగతిలో ఇది జరుగుతూ ఈ భూములకు వాల్యూ పెరిగి అంటే రేటు పెరిగేటాలకనే ప్రభుత్వాల కన్నుబడింది. ఆనాడు చంద్రబాబు నాయుడు అయితేనేమి, వచ్చిన రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితేనేమి వీళ్ళందరికీ ఆ భూములను అమ్ముకోవాలనే ధ్యాస తప్ప వీళ్ళు బతికొచ్చారు మనల్ని కాపాడటంలో వీళ్ళ శరీరాలను, వీళ్ళ యవ్వనాన్ని, వీళ్ళ ప్రాణాలను అర్పించిన వాళ్లకు కనీసం ఉండటానికి ఇళ్ల స్థలమైన ఇద్దామనే కనీస జ్ఞానం లేకపోవటం మాకు దురదృష్టం అనిపిస్తుంది. ఈనాటి 20 సంవత్సరాల వరకు 99లో ప్రారంభించిన అసోసియేషన్ 2022 వరకు కూడా పోరాడుతూ అలసిపోయినాం. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో వయసు ఉడిగిపోయినాం. ఇంకా కొన్ని రోజులు నేనుంటా. ఇంత లోపల ఏ ప్రభుత్వానికైనా పెద్ద మనసు వస్తుందేమో. ఆ మాజీ సైనికుల ల్యాండ్లో వాళ్లకు ఉండటానికి పొలాలొద్దు, ఉండటానికి ఇళ్ల స్థలం మందు
150 గజాలు, ఇప్పుడు కలెక్టర్ మెడిసిన్ చెప్పినట్టుగా 250 గజాలు ఇచ్చి వాళ్ళను సేవ చేసుకుందామనే ఆలోచన లేకపోవటం ఇది మా దురదృష్టమో లేకుండా మా సైనికుల దురదృష్టమో తెలియదు. ఏంటంటే ప్రయాణిస్తున్నామంటే ఖర్చు అవుతాయి, ఖర్చు అయింది తలా 10 రూపాయలు వేసుకొని పెట్టుకోవాలి. దానికి కూడా మనము వెనక ముందైతూ ఆరోపణలు చేసుకుంటూ సంఘాన్ని చెడగొట్టుకుంటే మీకు చేసి పెట్టేవాడు ఎవరు వస్తారు? నేను ఓపెన్గా అడుగుతున్నా రంగయ్య గౌడ్, కావాలంటే ఓపెన్గా ఎంక్వైరీ పెట్టించండి నేషనల్ లెవెల్లో. ఇంతవరకు ఎవరన్నా సంఘం సైనికుల సమస్యల మీద పోరాడింది ఉందా? పోరాడుతూ వస్తున్నా నేను అలసిపోవటం వల్ల రేపు ఎప్పుడో నేను చనిపోతానే, మరి ఈ భూములు ప్రభుత్వాలు ఆక్రమణలోకి తీసుకొని వీళ్ళకి ఏమి ఇవ్వవే అనే ఒక దిగులతోటి ఇప్పటికి కూడా పబ్లిక్లోకి వస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీడియా సహోదరుల ద్వారా పబ్లిక్లోకి పోతూ సైనికులను అవేర్ చేస్తూ పోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు మంచి పేరు ఉంది, ఎందువల్ల ప్రజల కష్ట సుఖాలు చూస్తున్నామని. అదేవిధంగా మీ కుమారుడు కేటీఆర్ ఆయన కూడా ఇప్పుడు వాళ్ళ సమస్యల మీద ఫోకస్ అయ్యి వస్తున్నారు. నేను కేటీఆర్ను కలిసినప్పుడు మీ భూములు మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తామండి అన్నాడు. మరి ఆ ఆలోచన ఎక్కడికి పోయింది? మరి మేము మాత్రం ప్రజలం కాదా? మేము మాత్రం మీకు ఓటేసి గెలిపించలేదా? మరి ఇంత చేసిన మాకు మీరు న్యాయం ఇలాగా చేస్తారా? ఈ విధంగా మా ఆక్రోశాన్ని మీడియా మార్గంగా నేను రకరకాల మార్గాలలో ప్రజల్లోకి పంపుతానే వస్తున్నా. ఇప్పటికైనా మాజీ సైనికులు గుర్తుపెట్టుకోండి, మీ 250 గజాలు ఎక్కడికి పోలేదు. మీరు కలిసి రండి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రిని, ఆయన ఇల్లు అయినా ఆయన ఆఫీస్ అయినా ఎక్కడికైనా పోయి నిలదీద్దాం. ఏంటంటే ఆయన మన ప్రతినిధికి వచ్చాడు, ఆయన కుటుంబం ఆనందపడటానికి కాదు, మన ప్రజల కష్టాలు తీర్చి ఆయన సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఆయన మంచి చెడ్డలలో మన సర్వశక్తులను దారపోతాం. కావాలంటే ముఖ్యమంత్రికి గన్నిచ్చి శత్రువులను నక్సల్స్ మీద పోరాడంటే ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఆనాడు దేశ సేవ గురించి ఇతర పాకిస్తాన్, చైనా వీటన్నిటిని ఎట్లా కంట్రోల్ చేశామో ఆ విధంగా ఈ నక్సల్స్ని కూడా మేము జీవించున్నంత వరకు కంట్రోల్ చేయడానికి మా సర్వస్వాన్ని దారపోస్తామని చెప్పుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరయాలని, మా కష్టసుఖాలను పట్టించుకోవాలని, ఈ సైనిక డైరెక్టరేట్ ఎందుకుందో దాన్ని ప్రశ్నించాలని నేను మొన్న పోయినప్పుడు డైరెక్టర్ని అడిగా, మీరు కష్టసుఖాల్లో భిక్షాటన చేస్తున్న సైనిక కుటుంబాలు మహిళలు ఉన్నారే, వీళ్ళ ఇళ్ళ వరకు పోయి మీరు ఎందుకు ఎంక్వైరీ చేయరు అంటే ఎవరు చేస్తారని. నువ్వు ఉండేది ఎందుకండి మీరు? మరి డైరెక్టరేట్లో ఇంతమంది మంది మార్బల్మ ఉంది, దాదాపు 200-150 మంది సిబ్బంది ఉన్నారు. మీరంతా కలుసుకొని ఒక్కొక్క ఇంటికి పోయి వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా సాయం చేస్తే వాళ్ళు పురోగమనం కాగలుగుతారో ఆ విధంగా మీరు చేయండి అని చెప్పుకుంటూ నేను నా ఆక్రోశాన్ని వెలుబుచ్చటం జరిగింది. ఇప్పటికీ నేను ఎప్పుడు ఉంటానో పోతానో నాకు తెలియదు, కానీ ఉన్నంత లోపల వాళ్ళకి అందాలి అని ఆకాంక్షతో నేను బతుకుతున్నాను. ఆ బతుకుకు మార్గదర్శకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్, కేటీఆర్, అంతకుముందు వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళు ఏం చేయాలో ఎవరిచ్చి పోకపోవటం వల్ల ఇంతవరకు పెండింగ్లో ఉంది. ఇప్పుడు సీజే చీఫ్ జస్టిస్ గారు తెలంగాణ ఆయన స్పందిస్తూ కలెక్టర్కు, ముఖ్యమంత్రికి కూడా లెటర్ రాశాడు, ఈ భూములను సర్వే చేసి సైనికులకు ఇవ్వండి. ఈనాటి వరకు వాళ్ళు స్పందించడం లేదంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో స్పందిస్తూ మా సైనిక కుటుంబాలకు న్యాయం చేస్తారని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై తెలంగాణ, సత్యమేవ జయతే.